बाबा की जय। అవతార్ మెహర్ బాబా की जय। బాబాకి అవతార్ జై. మెహర్ బాబా జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని సుశీల వెంకట్రావు గారు పాడతారు. తర్వాత బుక్ రీడింగ్ అనంతరం హారతికి మెహర్ మాయి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. సుశీల గారు. జై బాబా, జై బాబా. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గము అంతరింపగా, ఆరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షంబనుగ్రహింపుము, ఔయయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మహారాజ్ ని అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని అద్భుత విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు మణి చెప్పిన ఒక విషయం, అంటే మణి ఒక బుక్ చదువుతూ ఉంటే బాబా నిద్రపోతూ ఉంటారు. బాబా మీరు నిద్రపోతున్నారు అంటే బాబా చెప్పిన సమాధానం ఏంటంటే గుర్తు పెట్టుకోమని చెప్పారు కూడా బాబా. నా కళ్ళు మూతపడి ఉన్నా, నేను నిద్రపోతున్నట్లు కనిపించినా నేను వింటూనే ఉంటాను అని చెప్పారు మెహర్ బాబా. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మీరు బాబా అంటే నిరాకారుడైపోయాడు కదా బాబా అని మీరు అనుకుంటున్నారేమో. ఆయన ఇప్పటికీ కూడా అలాగే దర్శనమిస్తున్నారు. నిద్రించే భగవంతుల్లా మీకు అనిపించవచ్చు, కానీ ఆయన వింటూనే ఉంటారు అంటున్నారు సోదరి మణిజ. మీ హృదయాంతరాలలో నుండి ఆయన పిలవండి, బాబా స్మరణ చెయ్యండి, బాబాతో మాట్లాడండి. అన్ని సమస్యలు ఆయన ముందుంచండి. దానితో అన్ని ఆయనతో పంచుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటున్నారు. అంటే ఎలా మనం ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నిత్య సహచరణ చేసుకోండి ఇలా బాబా అంటున్నారు అంటే దానికి మనం ఒక ప్రయత్నం చెయ్యాలి కదా. అది కనుక్కోవాలి అంటే, దాన్ని కనుగొనాలి అంటే మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎలాగా? మనం వింటలేదు అనుకుంటున్న బాబాకి ఇలా నివేదించండి అని చెప్తున్నారు. హృదయాంతరాలలో పిలవండి, స్మరణ చెయ్యండి, ఆయనతో మాట్లాడండి, ప్రతి సమస్య ఆయనకి నివేదించండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయనతో పంచుకునే ప్రక్రియ కింద మారిపోతుంది. అంటే ప్రతి సెకను ప్రతి నిమిషం ఆయనతో ఉండే భాగ్యాన్ని మీకు ప్రసాదిస్తుంది ఈ స్మరణ అని చెప్తున్నారు ఆవిడ. అంతేకాకుండా ఏదైనా ఒక సమస్య కనుక వస్తే
ఆయనకి వదిలేయండి. ఎందుకంటే దానికన్నా ముందు ఆయనే అక్కడ నిలబడతారు అని చెప్తున్నారు సోదరి మణిజ. ఆయననే నిరంతరం తలుచుకుంటూ, బాబా పేరునే పూర్తి భారం వేసి, జీవించే సమయం వస్తుంది. అప్పుడు నీ జీవిత భారాన్ని స్వయంగా భరిస్తారు బాబా అని చెప్తున్నారు. అంటే నీ అవసరం నీకు తెలియక ముందే తీరుస్తాడు. నీవడగకుండానే నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాడు బాబా అని చెప్తున్నారు. అంటే నిరాకారుడైపోయాడు కదా బాబా అని అనుకుంటున్నారేమో, ఆయనెప్పుడూ కూడా మెలకువగానే ఉన్నారు. మనల్ని ఆదుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు సోదరి మణిజ. ఇక పీటర్ అనే కుక్క గురించి కూడా. ఆ కుక్క బాబా పాదాల దగ్గర ఉన్నా కూడా కలగంటో ఆ కల నిజమనుకుని భయపడిపోతూ ఉంటుంది. బాబా అదే చెప్తున్నారు. మీరు కూడా అలాగే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. కాబట్టి మనం ఈ బాధలు పడే సమయంలో అదంతా స్వప్నమనే విషయాన్ని గ్రహించడానికి బాబా చెప్పిన విషయం. ఏమంటున్నారంటే బాబా, మీరు నాతోనే ఉంటారు. కానీ స్వప్నం ఏమవుతుందంటే ఒక కలొచ్చినా, జీవితంలో ఏదైనా కష్టమొచ్చినా దాన్ని వశపడిపోతున్నారు. కలలో ఎలా నిజమనుకుంటారో, జీవితంలో జరిగే సంఘటనలు కూడా మీరు నిజమనేసుకుంటున్నారు. ఇదంతా కల. ఇది కల అనే భావన రావాలి అంటే, నన్ను నిరంతరం స్మరించండి అంటున్నారు. ఆయననే నన్నే పిలవండి, నాతో మాట్లాడండి, నిరంతర నామస్మరణ చెయ్యండి అంటున్నారు. అప్పుడేమవుతుంది? మీరు ఆ స్వప్నాన్ని స్వప్నంగా తెలుసుకుంటారు. అంటే జీవితంలో జరిగే ఒక కల గాని, కలలో ఎలా మమైకమైపోతామో, జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా మమైకమైపోతున్నాం. అలా కలలో కలని ఎలా భావిస్తామో మెలుకువ వచ్చాక, జీవితంలో జరిగే సంఘటనలు కూడా అలా భావించండి, అలా మేలుకోనండి అని చెప్తున్నారు. అలా మేలుకొనవాలంటే ఆయన మీదే ఆధారపడి జీవించే జీవితాన్ని జీవించండి అని చెప్పి నిన్న తెలుసుకున్న సంఘటన. మరి ఈరోజు ఏం చెప్తున్నారంటే, పెట్టెను ఇంజనుకు తగిలించండి. మొన్నేమని చెప్పారు మణిజా? ఆయన స్మరణ చేయండి. ఆయనతోనే అన్నీ పంచుకోండి. మీ సమస్యకి ముందే ఆయన అక్కడ నించుంటారు. ఆ సమస్యని తీరుస్తారు. మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందని చెప్తున్నారు. అది బాబా ఏం చెప్తున్నారు? నిరంతర నామస్మరణ నా మీదే ఆధారపడితే కనుక నువ్వు జీవితంలో జరిగే వాటిని కూడా కలలో నుంచి ఎలా మేలుకుంటావో, అలా మేలుకుంటావు జీవితంలో కూడా అని చెప్తున్నారు. ఇక్కడేం చెప్తున్నారు? పెట్టెను ఇంజరుకు తగిలించండి. అంటే బాబా ఏమంటున్నారు? అంటే నా బలహీనతను నేనెలా అధిగమించగలను అని ఒక యాత్రికుడు బావూజీని అడుగుతాడండి. రుస్తుంబి పల్హాడి చెప్తున్నాడు దానికి. బావూజీని అడిగితే, బావూజీ ఇలా సమాధానం చెప్పారు అని చెప్పి రుస్తుం మనకి తెలియపరుస్తున్నారు. బావూజీ అంటున్నారు, బాబాను నిరంతరం స్మరించుకుంటూ ఉండడం ద్వారానే మనం మన కోరికలు, బలహీనతల గురించే ఎప్పుడూ చింతిస్తూ ఉంటాం. అంటే ఈ స్మరించుకుంటూ ఉండడం ద్వారానే మనం ఏమవుతుంది, మన బలహీనతలను అధిగమించగలం. కానీ మనం అలా చెయ్యకపోవడం వల్ల ఈ కోరికలు, బలహీనతల గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ సమస్య అంతా అని చెప్తున్నారు బావూజీ. అదే సమయంలో సర్వశక్తివంతుడైన భగవంతుడు మనలోనే ఉన్నాడన్న విషయం కూడా మనకు తెలుసు. అప్పుడు మన లోపలే ఉన్న ఆ శక్తి గురించి ఎందుకు ఆలోచించడం? దానికి బదులు మన బలహీనతల గురించే ఎందుకు ఆలోచిస్తాం? అంటే మనం చేసే తప్పు చెప్తున్నారు. మనం ప్రతిసారి చేసే తప్పేంటంటే, మనలో ఉన్న భగవంతుని మనం గుర్తించం. మనం ప్రార్థన చేస్తాం. అందుకే బాబా నిజాయితీగా చెయ్యండి అన్నది అందుకే. ఎందుకంటే నిజాయితీగా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఎంత సర్వశక్తివంతుడైన భగవంతుని నీడలో ఉన్నావో నీకు అవగతమవుతుంది. ఆ నిజాయితీ అయిన ప్రార్థన చెయ్యకపోవడం వల్లే ఈ ఈ సమస్యలన్నీ అంటారు. అలాగే ఇక్కడ బావూజీ కూడా ఏం చెప్తున్నాడు? ఎందుకు బలహీనతను అధిగమించలేకపోతున్నాము అంటే, అధిగమించగలవు. ఎలాగా? నిరంతరం బాబా నామాన్ని స్మరించుకుంటే గనక నువ్వు అధిగమించగలవు. కానీ నువ్వు ఏ స్మరణ చేస్తున్నావు? నీ కోరికలని, బలహీనతల స్మరణే చేస్తున్నావు. ఆ స్మరణ ఎక్కడి నుంచొస్తోంది? హృదయంలో ఉన్న భగవంతుడు ఉన్నాడని తెలుసుకుని కూడా, ఉంటాడని తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? ఆయన స్మరణ చేయటం లేదు. నీ బలహీనతలనే వాటినే స్మరణ చేయడం వల్ల లోపలున్న భగవంతుడి యొక్క శక్తి నీకు అవగతం అవ్వటం లేదు అని చెప్తున్నారు. ఆ విషయాన్ని ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే, మీకొక ఉదాహరణ చెబుతాను అంటున్నారు బావూజీ. ఒక రైలు ఇంజిన్ విషయాన్నే తీసుకోండి. పెట్టెలో రైలు ఇంజిన్‌తో కలపబడి ఉన్నంత వరకు వాటిలో బంగారం ఉన్నా, ఇనుము ఉన్నా, చెత్త ఉన్నా వాటితో సంబంధం లేకుండా తనతో కలపబడి ఉన్న అన్ని పెట్టెలను ఇంజిను తనతో పాటు గమ్యం వైపునకు లాక్కెడుతుంది. అలాగే
మీరు దృఢంగా ఉన్నారా? బలహీనంగా ఉన్నారా? అనే విషయం మీరు అవతారినితో సంబంధం కలిగి ఉన్నంత వరకు అనవసరం. ఆయన మిమ్మల్ని గమ్యం వైపుకే నడిపించి తీసుకెళ్తారు. అది ఆయన బాధ్యత. అయితే మీరు అవతారినితో సంబంధం కలిగి ఉండడం ఎలా? ఆ లంక స్మరణయే అంటున్నారు. ఎలాగంటే ఒక రైలు ఇంజిన్‌కి పెట్టెలు కనెక్ట్ అయ్యి ఉంటాయి. కనెక్ట్ అవ్వగానే ఏమవుతుంది? ఇంజిన్ తీసుకెళ్ళిపోతుంది గమ్యం వైపు. ఇంజిన్‌కేం సంబంధం లేదు. అందులో బంగారం ఉందా? బొగ్గుందా? సంబంధం లేదు. నాతో కనెక్ట్ అయ్యి ఉన్నాయా? లేదు పెట్టెలు అని చూసుకుంటుంది ఇంజిను. అలాగే బాబా కూడా అంటున్నారు. నువ్వు ఎంత దృఢంగా ఉన్నావు? ఎన్ని బలహీనతలున్నాయి? ఇవన్నీ బాబా చూడరు. ఆయనతో సంబంధం ఉన్నదా? లేదా? అదే ఒక్కటే చూస్తారు బాబా అని చెప్తున్నారు. ఈ సంబంధం నువ్వు ఎలా పెట్టుకోవాలి? స్మరణ ద్వారా నీకు సాధ్యమవుతుంది అని చెప్తున్నారు బాపూజీ. ఇక ఎప్పుడైతే నువ్వు ఆయనతో అనుసంధింపబడి ఉంటావో, ఇంకప్పుడు నీ బాధ్యత ఆయనదే అవుతుంది. అయితే మీరు అవతారునితో సంబంధం కలిగి ఉండడం ఎలా? ఎలా అంటే అది స్మరణయే అంటున్నారు బాపూజీ. మీరు బాబాని ఎంత అధికంగా స్మరిస్తూ ఉంటే బాబాతో మీ బంధం అంత దృఢతరం అవుతుంది. ఆయననే నిరంతరం స్మరించుకుంటూ ఉండగలిగితే ఆయనతో మీ బంధం దృఢంగా విడదీయరానిదిగా మారిపోతుంది అంటున్నారు బాబూజీ. ఇందాక బాబా కూడా అదే కదా చెప్తున్నారు. నాతో అనుసంధానం అవ్వండి. నాకు నివేదించుకోండి. మీ ప్రతి సమస్య నాకే చెప్పండి. నా స్మరణ చేసుకోండి. నాతోనే జీవించండి. నా మీదే ఆధారపడండి. అప్పుడేమవుతుందండి? మన సమస్యకి పరిష్కారమే కాదు, మనకన్నా ముందు ఆయనే నిలబడతాడు. భారాన్ని కూడా మోస్తానని చెప్తున్నాడు బాబా. అంటే మనం అందులో ఉన్నంత సేపు తెలీదు. ఆ కష్టంలో ఉన్నంత సేపు. అది చూడండి నిద్రలో, కలలో ఉన్నంత సేపు మంచి కల వస్తున్నంత సేపు మనం మెలుకువ రావండి. అదే చెడ్డ కలొస్తే వెంటనే మెలుకువొస్తుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, అది కలలో ఎలా మెలుకువ తెచ్చుకుంటున్నావో బయటకొచ్చేసాక, హమ్మయ్య! ఇదంతా కల అని ఎలా మేలుకుంటున్నావో, అలాగే జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా కూడా కలగా భావించు అంటున్నారు. మేలుకో. ఇదంతా కల, నిజం కాదు, కలని తెలుసుకో. ఇలా నువ్వు కలని తెలుసుకోవాలంటే నాతో అనుసంధానమై ఉండు అంటున్నారు. ఈ అనుసంధానం ఎలాగో బాబూజీ చెప్తున్నారు స్మరణ ద్వారా. ఈ నిరంతర స్మరణ ఏమవుతుందంటే ఆయన మీదే ఆధారపడే జీవితాన్ని సుగమనం చేస్తుందండి. అంటే ఇంక ప్రతీదీ ఆయన మీద ఆధారపడిపోతాం. బాలనాడు చూడండి, ఏదైనా వస్తువు దొరకకపోతే పెన్నెక్కడుంది బావా? నేనిప్పుడు బయటికెళ్తున్నాను బాబా. నాకు దాహమేస్తుంది. నాకు మంచినీళ్ళు ఎలా బాబా? ఇట్లా ప్రతీదీ ఆయనకి నివేదించేవాటండి బాలనాటు. అలాంటి ప్రయత్నం చేయమంటున్నాడు బాబూజీ. అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడి జీవించడం అన్నమాట. అలా జీవిస్తే కనుక సమస్య కింద అవ్వదు. నువ్వు మేలుకుంటావు. నీలో ఉన్న భగవంతుడు కూడా మేలుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు బాబూజీ. ఇక నెక్స్ట్ అధ్యాయంలోకెళ్దామండి. అదేంటంటే ఆధ్యాత్మిక శిక్షణ, బాబా పైనే ధ్యాస. దీని గురించి రుస్తుంబి వలహటి మనకు తెలియజేస్తున్నారు. మెహరాజాదు మెహ్రాబాదులో నేను మండలి వారితో ఉంటూ గడిపిన రోజులు నాకు సువర్ణ అవకాశాలు. అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళేవాడిని. అయినా అది సరిపోలేదు. అందువల్ల ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా చాలా రోజుల పాటు అక్కడే ఉండిపోయేవాడిని. నేనేదో ఒక పనిలో దూరిపోయి ఎక్కువ కాలం ఉండిపోయే అవకాశం కోసం చూస్తున్నాను. ఆ అవకాశంకొక కారణం కల్పించుకునేవాడిని. అంటే అక్కడ ఉండడం అతనికి ఎంతో హాయిగా ఉండేది. ఎక్కువ టైం అక్కడ ఉండాలనిపించేటాయనకి. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. కల్పించుకునేవాట కూడా ఏదో ఒక పని. అలాగా కారణం కోసం వెతికేవాడిని అని చెప్తున్నాడు. అది కూడా నా తపనను పూర్తి చేయలేకపోవడంతో 1989 సంవత్సరంలో అప్పుడు ట్రస్ట్ చైర్మన్ పర్సన్ అధ్యక్షురాలిగా ఉన్న మణిని నేను అక్కడే ఉండిపోవచ్చా అని అడిగాను. దానిపైన నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఆమెకే ఉంది. అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా! మెహరాబాద్‌లో ఉండిపోవాలంటే ట్రస్ట్ వాళ్ళని అడగాలి. అప్పుడేంటంటే మణి అధ్యక్షురాలు ట్రస్ట్ చైర్మన్‌గా ఉంది. కాబట్టి ఆవిడని అడిగాను నేను అని చెప్తున్నాడు రుస్తుం. అంటే ప్రతిసారి ఎక్కువ రోజులు ఉండాలంటే ఏదో వంక చూపించవలసొస్తోంది. ఇంక ఈ వంక కాదు, నేను ఉండిపోదాం ఇంక మెహరాబాద్‌లో నిర్ణయానికొచ్చాక సోదరి మణిజాని అడిగానని చెప్తున్నాడు రుస్తుంబి ఫలహాటి. ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరుచుకోవడం వల్ల నీకెలాంటి అనుభవం కలగబోతుందని నీవు ఆశిస్తున్నావు? మణిజా అడిగింది నన్ను. ఇక్కడ నీకు దివ్యానందపు అనుభూతి కలుగుతుందని అనుకుంటున్నావా? అంటే మనం చాలా మంది అనుకుంటాం, మెహరాబాద్ వెళ్ళిపోతే బావుండండి. అక్కడ చాలా బావుంటుంది, చాలా బావుంటుందని.
అలాగే రుస్తుంబి ఫల్హాటి కూడా అనుకుంటున్నాడు. అదే అడుగుతోంది సోదరిమణిజ కూడా. "నువ్వు ఏం ఆశించి ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నావు? అసలు ఏమనుకుంటున్నావు? ఈ దివ్యానంద అనుభూతిని కలిగించుకోవడం కోసం ఉండిపోదామనుకుంటున్నావా?" అడుగుతోంది సోదరిమణిజ. ఇక్కడ నివాసం ఉంటున్నవారు ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుందో నాకు తెలుసు. నేను కొందరితో గడిపిన దీర్ఘ సమయాల్లో అది గుర్తించాను అని చెప్పాను. లేదు మణిజ, నాకన్నీ తెలుసు. ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేసేసాను. ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందో కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు రుస్తుం మణిజతో. మణి ఇలా చెప్పారు. ఈ ప్రదేశం అంటే మెహరాబాదు అగ్నిగోళం లాంటిది. నీవు నిప్పుల పైన నడవలసి ఉంటుంది. అంటే దూరంగా చూస్తే ఏదైనా బావుంటుందండి. దగ్గరకెళ్తేనే దాని కష్టనష్టాలు తెలుస్తాయంటారు చూడండి పెద్దవాళ్ళు. అదే చెప్తోంది సోదరిమణిజ. నువ్వనుకున్నంత ఆనందం ఉండదు. ఇది ఒక అగ్నిగోళం లాంటిది అని చెప్తోంది. దానికి జవాబుగా ఇప్పుడు నేను గుర్తించిన దాని ప్రకారంగా అనుభవరాహిత్యమైన సమాధానాన్ని ఇలా చెప్పాను. అంటే అప్పటికింకా నాకు అనుభవం లేదు కదా! అందుకని సోదరిమణిజ ఎప్పుడైతే ఈ ప్రదేశాన్ని అగ్నిగోళమున అందో, నాకు అనుభవరాహిత్యమైన సమాధానం ఇచ్చానప్పుడు అని చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. కానీ నా మనస్సెంతో ఒకప్పుడు ఆ నిప్పుల పైనే నడవలసిందే కదా! అలాంటప్పుడు బాబా పర్యవేక్షణలో ఇప్పుడే ఎందుకు నడవకూడదు? అంటే ఆల్రెడీ అతను అనారోగ్యంతో ఉన్నాడు. నేను ఆల్రెడీ నడుస్తున్నాను నిప్పుల మీద. అదే బాబా సమక్షంలో అంటే మెహరాబాద్‌లోనే ఉండి ఆ నిప్పుల మీద నడవచ్చు కదా! అంటున్నాడు రుస్తుము. అన్నాను నేను మణితో. ఆత్మశుద్ధి కోసం నేను భరించవలసిన బాధలు నా కోసం వేచి ఉన్నాయని నాకేమాత్రం తెలవని స్థితిలో ఆ సమాధానం చెప్పాను మణికి అంటున్నారు. అంటే ఏమాత్రం అనుభవం లేదు. అంటే జీవితంలో ఈ బాధ ఎప్పుడైనా మనకొచ్చిన కష్టాలు గాని, బాధలు కానీ ఇంకెవరూ పడటం లేదు ఇంత కష్టాలు అనుకుంటాం గదా! ఆ మాయలో ఉంటాం. ఇంతకన్నా ఎక్కువ కష్టాలు, ఇంతకన్నా ఎక్కువ బాధలు భరిస్తూ కూడా భగవంతునితో ఉన్న పుణ్యాత్ములు చాలా మందున్నారండి. కానీ మనకి తెలీదు. మన బాధ, మన కష్టమే ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదు. మనకే వచ్చిందనుకుంటాం కదా! ఆ అనుభవంతో నేను చెప్పేసాను మణిజాకి చెప్తున్నాడు. ఇంతకన్నా బాధేం పడతాను? ఇంతకన్నా కష్టమేమొస్తది నాకు? ఆ కష్టమేదో ప్రాపంచికంలో ఉండి పడే కన్నా, నేను బాబా దగ్గర ఉండి పడితేనే నాకు లాభం కదా అని అడుగుతున్నాడు. అంటూ పైగా ఏమంటున్నాడు రుస్తుము? ఆత్మశుద్ధి కోసం నేను భరించవలసిన బాధలు నా కోసం వేచి ఉన్నాయని నాకేమాత్రం తెలవని స్థితిలో ఆ సమాధానం చెప్పాను. బాబా అంటారు కదా! "ఓ మంచైనా, చెడ్డైనా కూడా నీ గమ్యాన్ని, నీ జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని త్వరితగతం చేయడానికే బాబా ఇచ్చాడు అనే ఇచ్ఛతో అంగీకరించి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళు" అని అన్నారు కదా! రుస్తుంబి పుల్హాటి కూడా అదే అంటున్నాడు. నేను మామూలు బాధలు, మామూలు కష్టాలుగా అనుకుని ఓకే చేశాను. ఎందుకంటే నాకు అనుభవం లేదప్పుడు అని చెప్తున్నాడు. మామూలుగా అనుసరించే పద్ధతి ప్రకారం మణి నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగా నేను 6-9 మాసాల వరకు ఉండి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఎందుకంటే అధిక సమయం అక్కడ ఉండిపోవడానికి ఇచ్చే అనుమతి వల్ల అక్కడ కలిగే అనుభవాలకు వారు ఇష్టపడి వచ్చారా? లేదా అనేది వారికి తెలుసుకోవలసినదే తెలుసుకోవలసినదని వారి ఉద్దేశం. అంటే 6 నెలలు, 9 నెలలైతే పర్వాలేదండి ట్రీట్‌మెంటు. కానీ ఇంక ఫిక్స్‌డ్‌గా అక్కడ ఉండిపోదాము అనుకుంటే, ఆ వ్యవహారమే వేరేగా ఉంటుంది. ఇవన్నీ మీరు తెలుసుకొని వచ్చారా అని అడుగుతోంది మణి. మామూలుగా 15 రోజులు, 20 రోజులు మెహరాబాద్ ఎళ్ళామనుకోండి మనకి చాలా బావుంటుంది. అక్కడ శాశ్వతంగా ఉండిపోయినప్పుడు తెలుస్తాయి మనకు బాధలు ఒక్కొక్కటి బయలుదేరుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మన ఆత్మ ప్రయాణానికి ప్రభువిస్తున్నాడని అంగీకరించాలి. లేకపోతే మనం ఏమనుకుంటాం, మన ఇంటి దగ్గరే బావుందండి. మెహరాబాద్ వచ్చినా కూడా మనకి బాధలు తప్పలేదు అనేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని వచ్చారా? ఇష్టపడి వస్తున్నారా? ఇవన్నీ కూడా తెలుసుకోమని చెప్తోంది మణిజ. ముఖ్యంగా ఒకసారి యాత్రికుల్లాగే మెహరాజాదుకు వచ్చిపోయే సందర్శకులకు భిన్నంగా ఉంటుంది. అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండడంలో ఆనందం కంటే ఎక్కువగా వేదనాభరిత సమయాలే ఉంటాయని తెలుసుకోవాలి అంటున్నారు సోదరి వనిజ. అంటే నువ్వేదో 15 రోజులు, వారం రోజులు ఉంటే బావుంటుంది. కానీ ఫిక్స్‌డ్‌గా నువ్వు ఇంకక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుంటాను అంటే మాత్రం ఇలాంటి ఆనందం మాత్రం ఉండదు అని చెప్తున్నారు. నిజానికి చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు వారి అభిప్రాయాలు మార్చుకున్నారు. అయినా కొందరు మాత్రం మళ్ళీ మళ్ళీ వచ్చి చాలా కాలం ఇక్కడ ఉండిపోవడానికి తప్పకుండా వస్తూనే ఉన్నారు. అంటే కొంతమంది వచ్చేసేవారు.
తర్వాత పరిస్థితులు మారిపోయి వెళ్ళిపోయేవారు. ఇంక మళ్ళీ వచ్చేవారు కాదు. కానీ కొంతమందేంటంటే, ఆ అనుభవం అంటే, ఆ కష్టాలు అన్నీ కూడా చూసి వెనక్కెళ్ళిపోయి, మళ్ళీ ఆ కష్టాలకు అంగీకరిస్తూ మళ్ళీ వచ్చేసి స్థిర నివాసం ఏర్పరుచుకునేవారు. ఇలా ఉండేది యాత్రికులతో అని చెప్తోంది సోదరిమణిజ. యాత్రికునిగా గడిపే జీవితానికి, ఇక్కడే ఉంటూ గడిపే స్థిర నివాస జీవితానికి చాలా వ్యత్యాసంగా నిజంగానే ఉంటుంది అని చెప్తున్నారు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది అనుభవిస్తేనే గాని తెలీదు అని చెప్తున్నారు రుస్తుంబి ఫల్హాటి. అది ఎవరి అనుభవం వాళ్ళది. నాకిలా అనుభవం జరిగిందని మీకు ఇంకో రకంగా జరగాలని లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా. సేమ్ అలాగా జరగదు అని చెప్తున్నారు. యాత్రికునిగా గడిపే జీవితానికి, ఇక్కడే ఉంటూ గడిపే స్థిర నివాస జీవితానికి చాలా వ్యత్యాసం నిజంగానే ఉంటుంది. అక్కడికి వెళ్లి స్థిరపడక ముందు నేను బాబాతో ఉండి మండలి వారు గడిపిన వారి జీవితాల గురించిన కథలు చదివాను. బాబా ఎలా మండలి వారిని తరచుగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టేవారో, అవి ఎలా వారి భౌతిక క్షమతను, ఉద్రేకాల నిగ్రహ శక్తిని, అంటే వారి మానసిక సమతుల్యత గురించి ఏమీ చెప్పే పని లేదు అంటున్నారిక్కడ. ఎలా పరీక్షలకు గురి చేసేవో నేను చదివి ఉన్నాను. ఆ కథలన్నీ ఎంతో వింతగా తోచేవి నాకు. కానీ నిజంగా వాటిని మండలి వారే స్వయంగా చెబుతుంటే, వింటే అవి బాబాను మరింత ఆత్మీయునిగా చేసేవిగా అనిపించేవి. కానీ అలాంటి పరిస్థితులు నీకెదురైనప్పుడు, నీవే స్వయంగా అనుభవించవలసి వస్తే, వాటిని సహించడం ఎంత కష్టమో నీకు తెలిసిపోతుంది అంటున్నారు రుస్తుంబి వల్హాటి. అంటే కథలుగా వినడం, ఆ ఆ బాధను అనుభవించిన వాళ్ళు చెప్తుంటే వినడం, ఇవన్నీ కూడా మనని బాబాకి దగ్గరగా చేర్చేస్తాయి. కానీ ఇదే అనుభవం నీ జీవితంలో కలిగితే మాత్రం తట్టుకోవడం చాలా కష్టమని చెప్తున్నారు రుస్తుంబి వల్హాటి. అంటే అంతే కదా! దూరంగా ఉన్నంత సేపు అద్భుతం, అద్భుతం అంటాం. దగ్గరికెళ్ళాక కష్టాలు మన లైఫ్‌లోకొస్తే భరించలేను బాబోయ్! అంటాం. మండలి వాళ్ళ జీవితాలు అన్ని కథల ద్వారా విన్నాను. ఆ తర్వాత స్వయంగా వాళ్ళ నోటి నుంచి కూడా విన్నాను. విన్నప్పుడు కూడా నాకనిపించింది, అబ్బా! వీళ్ళు ఎంత సహనంతో ఉన్నారు. ఎంత ప్రేమతో ఉన్నారు. మనం కూడా ఇలాగే ఉండాలి. బాబాని దగ్గరికి చేసే సంఘటనలు ఇలా అనుకుంటాం మనం. కానీ అలాంటి పరిస్థితులు మనకెదురైతే, నీకెదురైతే, నీవే స్వయంగా అనుభవించవలసి వస్తే, వాటిని సహించడం ఎంత కష్టమో నీకు తెలిసిపోతుంది. అందుకే అంటారు కదా! అనుభవం నేర్పుతుంది పాఠమని. అలా ఉంటుందని చెప్తున్నాడు రుస్తుంబి బర్హాటి. అలాంటి అనుభవాలు నాకు మెహర్ బాబాతో గడిపిన జీవితాలు ఎలా ఉండేవో అనే విషయపు ఇసుమంత రుచిని చూపించాయి. జాగ్రత్తగా గమనించవలసిందేంటంటే, నేను రుచి అని మాత్రమే చెప్పాను. ఎందుకంటే, మండలి వారికి బాబా ఇచ్చిన ఆ కఠిన అనుభవాలు మెహరాబాదులో నివసిస్తున్న ఇతరులెవరికీ కలిగి ఉంటాయని నేను భావించను అని చెప్తున్నాడు. అంటే మండలి ఎంత అదృష్ట భాగ్యశాలులు. ప్రభువుకి ఎంత సహాయకారిగా అంటే, ఆయన విశ్వ కార్యక్రమానికి ఎంత అద్భుతంగా తోడ్పడ్డారో అనేది మనకిక్కడ విదితమవుతుందండి. నేను జస్ట్ రుచి చూపిస్తున్నానంతే. కానీ, ఆ రుచి కూడా అంత కష్టాలు కూడా ఈ స్థిర నివాసం ఏర్పరుచిన వాళ్ళకి లేవు అని చెప్తున్నాడు. ఎందుకంటే, మండలి వారికి బాబా ఇచ్చిన ఆ కఠిన అనుభవాలు మెహరాబాద్‌లో నివసిస్తున్న ఇతరులెవరికీ కలిగి ఉంటాయని నేను భావించను. అయినా ఆ రుచి అని చెప్పిన అనుభవాలు కూడా ఒక్కొక్కసారి నేను భరించలేనంత కఠినంగా ఉండేవి. నేను మెహరాబాద్ నివాసిగా 1989 నుండి 2000 సంవత్సరం వరకు ఉండి వెళ్ళిపోయాను. అవి నా జీవితంలోని మధురమైన, సంతోషకరమైన సంవత్సరాలయినా, అవి వేదనలతో, మానసిక ఆవేదనలతో, ఉద్రేకపూరిత, బాధాలయమైన క్షణాలతో నిండి ఉండేవని నేను నిజాయితీగా ఒప్పుకోవలసి వస్తుంది. అది నాకొక్కడికే కాదు, మెహరాబాద్‌లో నివాసముండే వారందరి అనుభవం అలాగే ఉంటుందినని నా భావన అని చెప్తున్నారు రుస్తుంబి బల్హాటి. అంటే ఒక ఆధ్యాత్మికగా శిక్షణ పొందాలన్నా, ఒక బాబాపై ధ్యాస ఉండాలన్నా, మెహరాబాద్ ఎళ్ళిపోతే అక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు కదా! దాని గురించి చెప్తున్నాడు రుస్తుము. నేను అలాగే అనుకున్నాను. ఇంతకన్నా కష్టాలేమొస్తాయి? ఈ కష్టాలేదో ప్రాపంచికంగా గన్నా ఆ మెహరాజాదులో ఉంటే ఆత్మకి శిక్షణ అయిపోతుంది. నేను ఈ కష్టాలను తేలిగ్గా దాటేయగలను అనుకున్నాను. కానీ నేనివన్నీ కూడా మీ ఇష్టం మీదే వస్తున్నారా? మీకివన్నీ తెలుసా? అని మణిజ అడిగినప్పుడు కూడా నేనా కథలు చదివాను. మండలి బాబాతో ఎంత సహనంగా ఉన్నారో వాళ్ళ మాటల ద్వారా కూడా విన్నాను. అవన్నీ వింటుంటే నాకేమనిపించింది, అబ్బా! బాబాకి దగ్గరగా అవ్వడం కన్నా ఇంకే కష్టం కావాలి మనకి? ఏదైనా భరించొచ్చు అనుకున్నాను.
కానీ అనుభవంలోకి వచ్చాక తెలిసింది నాకు అని చెప్తున్నాడు రుస్తుం. నేను కూడా ఎన్నాళ్ళు 1989 నుండి 2000 సంవత్సరం వరకు ఉండిపోయాట. కానీ అది ఆనందకరమైన క్షణాలే. మధురమైన, సంతోషకరమైన సంవత్సరాలని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా కాదు అంటున్నాడు. ఎలాంటి క్షణాలు? అది వేదనలతో, మానసిక ఆవేదనలు. అంటే మానసికంగా కృంగదీశాయి. ఉద్రేకపూరిత బాధలు అంటే విపరీతమైన దుఃఖాన్ని తీసుకెళ్ళాయి. క్షణాలతో నిండి ఉండేవి అని చెప్తున్నాడు. అంటే ప్రతి క్షణం, ప్రతి సెకను కూడా పరీక్షా సమయం అన్నమాట. పరీక్షా పత్రంలా ఆ సంవత్సరాలు గడిపానని చెప్తున్నాడు. నేను నిజాయితీగా ఒప్పుకోవాలి. అంటే ఆనందం, దుఃఖం 2 కలగలిసి అనుభవించాను నేను అని చెప్తున్నాడు రుస్తుం ఫర్హాటి. ఇది ప్రతి ఒక్కరి అనుభవం అని నా భావన అని చెప్పి చెప్తున్నాడు. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి. అంటే ఈ ఆధ్యాత్మికత శిక్షణ ఎలా ఉంటుంది? బాబాపై ధ్యాస ఎక్కడ ఉన్నా కూడా, మన ఇంట్లో ఉన్నా, మెహ్రాబాద్‌లో ఉన్నా, ఈ ధ్యాస ఏకాగ్రత అన్నది ముఖ్యం కానీ, ఎక్కడ ఉన్నా భావాన్ని తలుచుకోవడం అన్నది ఇంపార్టెన్స్ అన్న విషయం నెక్స్ట్ రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మెహర్ మాయి గారు ప్రభుకి హారతిస్తారు. జై బాబా మాయి గారు. జై బాబా, అందరికి జై బాబా. ఆరత్ మెహర్ బాబా, ఆరత్ మెహర్ బాబా की जय बोलो, आरत मेहर बाबा। तन मन धन सब अर्पण के जय, तन मन धन सब अर्पण के जय। रवि शशि कोटि बंदन शोभा, रवि शशि कोटि बंदन शोभा। आरती मेहर बाबा की जय, आरती मेहर बाबा। ताहि निरख मेरा मन शोभा, ताहि निरख मेरा मन शोभा। स्वर्ण कमल मुख निरखत राजे, स्वर्ण कमल मुख निरखत राजे। हरि स्वरूप नंदन भर के जय, हरि स्वरूप नंदन भर के जय। आरती मेहर बाबा की जय, आरती मेहर बाबा। कंचन बाल कपूर की ताती, कंचन थाल कपूर की भांति। जगमग जोत जले दिल रात, जगमग जोत दिए जगराती। पूजन के सेज फूलन माला, पूजन के सेज पूजन माला। अर्पण करके आरती करते, आरती मेहर बाबा की जय, आरती मेहर बाबा। रत्न सिंहासन बैठे दयाला, रत्न सिंहासन बैठे दयाला। श्री पुरुषोत्तम भव भयहारी, श्री पुरुषोत्तम भव भयहारी। आरती करत सफल नर नारी। वासुदेव सब हरि चेरा, वासुदेव सब हरि चेरा। कीजे नाथ हृदय
को डेरा, आरती मेहर बाबा कीजे, आरती मेहर बाबा। अवतार मेहर बाबा की जय। जय బాబా అండి, అందరికి జై బాబా. సారీ, కొంచెం దగ్గుగా ఉంది. జై బాబా, జై బాబా. అవతార్ సారీ బాబా. బాబాకి జై. జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలవచెదమయ్యా, మెహరునామమే నిత్యం కీర్తించులాగో, మెహరునామమే నిత్యం కీర్తించులాగో, ఎల్లవేళల నిన్ను స్మరించులాగో, ఎల్లవేళల నిన్ను స్మరించులాగో, చల్లని మా స్వామి సెలవీయవయ్యా, ఈ సేవకై మేము మరలవచెదమయ్యా, నీ సేవలో మేము తరించులాగో, నీ సేవలో మేము తరించులాగో, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, 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 సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి రజని, అందరికీ జై బాబా.